అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. తేనె తుట్టు మీద రాయి విసిరినట్టు మొత్తం నా ఆలోచనలన్నీ చెల్లా చెదురు చేసింది. మన గూడు చెదిరిపోయింది, మన తేనె తుట్టు రాలిపోయింది. గూడెక్కడా తేనె తుట్టెక్కడా? అదెక్కడ రాలింది, ఇదెక్కడ కూలింది? ఇందుకే నిన్ను చంపేయాలనుకునేది. బాధలో అది చేసిన మొదటి పని గురించి మాట్లాడుకుంటుంటే అదెక్కడా ఇదెక్కడా అని దిక్కులు చూస్తావే. నా బాధ గురించి కాస్త కూడా పట్టించుకోవా? అసలే బుర్ర పని చెయ్యక కళ్ళు కనబడక నేను బాధపడుతుంటే. ఓహో, జరిగిన దానికి అప్సెట్ అయ్యి నీ ఆలోచనలు ఎలా చెదిరాయో కంపేర్ చేస్తున్నావా? సారీ శక్తి, అండర్స్టాండ్ చేసుకోలేకపోయాను. ఎంతైనా నాది చిన్న బ్రెయిన్ కదా, సారీ. ధీరజ్, ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా కూల్, కామ్ డౌన్, కామ్ డౌన్. ఎవరికి ఏ నిజం తెలిస్తే మనకెందుకు చెప్పు? అసలు మనకెవరు ఇంపార్టెంట్? మనకి ఎవరితో పని? ఎవరికి మన మీద నమ్మకం ఉండాలి? ధరణికి. మధు చెప్పినా, జనని చెప్పినా, తరుణ్ చెప్పినా, గుణ చెప్పినా ధరణి నమ్మలేదు కదా. ధరణి నమ్మకపోవటానికి కారణం ఏంటి? మనం జననిని అంత బ్యాడ్ గా ధరణి దృష్టిలో ఫోకస్ చేసి పెట్టాం. షీస్ ఫిక్స్డ్. ధరణి జననిని ఎప్పుడు బ్యాడ్ గానే అనుకుంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. తను మారనంత వరకు మనకేం ప్రమాదం లేదు కదా. ధరణి మన గ్రిప్పులో ఉన్నప్పుడే మనం సొంతం చేసుకుందాం. ఒక్కసారి ధరణి నా సొత్తైతే వీళ్ళు అసలు అందరూ ఏం చేస్తారు మమ్మీ? ఆలోచించు, థింక్ అబౌట్ ఇట్. ఒరే ట్యూబ్ లైట్, ధరణి నమ్మలేదు. ఈ రోజు నమ్మలేదు, నిన్న నమ్మలేదు, ఇవాళ నమ్మలేదు. రేపు నమ్మకపోవచ్చు, కానీ ఆ తర్వాత దాని నమ్మకం మన మీద ఎన్నేళ్ళుంటుందిరా? ఆ నెక్స్ట్ డేనో ఏదో ఒక టైం, మన టైం బాగోలేని రోజు నమ్మేసిందనుకో, మన లైఫ్ కొలాప్సే కదా. నా స్టేటస్లు ఉష్కాకి. దానికి మన మీద నమ్మకం పోయేలోపు వీళ్ళు దానికి నచ్చజెప్పి వాళ్ళ గూట్లోకి తీసుకోకముందే చిలకని మనం మాయం చెయ్యాలరా. ఆ చిలకని మనం మార్చుకోవాలి. అది వాళ్ళ పంజరంలోకి పోకుండా కాపాడుకోవాలి. వాళ్ళ మాటలు, దీని బుద్ధులు మార్చకముందే మన గూట్లో బంధించాలరా. ధీరజ్, ఒక్కటి గుర్తుపెట్టుకోరా. మనకి ఈ నిజం ముందే తెలిసినట్టు ధరణి ముందు పొరపాటున కూడా నోరు జారకు. ఇక నుంచి ప్రతి క్షణం అది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలన్నీ మనం నీరు కార్చాలి. భ్రమలంటూ కొట్టిపారేయాలి. వాళ్ళవి అబద్ధాలంటూ ప్రూవ్ చేస్తూ ఫిక్స్ అయిపోయేలా చెయ్యాలి. అర్థమైందా? మమ్మీ, అయినా ఇదంతా నువ్వు నాకు ఇంత వివరంగా చెప్పాలా మమ్మీ? నేనెవరు? ధీరజ్, సన్ ఆఫ్ ద గ్రేట్ క్రిమినల్ థాట్స్ ఉన్న ఉమెన్ శక్తి కొడుకుని. పొరపాటును కూడా లీక్ అవుతావు, ఓకేనా? ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా సీరియస్గా ఆలోచిస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. చాచి చెంప మీద కొట్టి అమ్మ కాళ్ళ మీద ధరణి పడేలా చేద్దాం అనుకున్నాను. అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పాలనుకునే విషయం నాకు తెలీదు, కానీ నేనే తొందరపడ్డానేమో.
తప్పు చేశానేమో అని అనిపిస్తుంది. ఆ విషయంగా నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. మధు, ఇందులో నువ్వు సారీ అడగాల్సింది ఏమీ లేదు. క్షమించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు. అస్సలు బాధపడకు. నువ్వు అలా మాట్లాడడం నీ తప్పు కాదమ్మా. మీ అమ్మ నీకు పంచిన ప్రేమ, తన మీద నీకున్న అపేక్ష పేగుబంధం కన్నా పెంచిన బంధం ఎక్కువ అంటారు కదా. తను నీ కన్న తల్లి కాదు అని తెలిసినా తనని ఎందుకు అమ్మా అని ప్రేమించావు? ఆ అమ్మ కోసం ఎందుకు తపన పడుతున్నావు? ఈ నిజం చెప్పాలనుకున్నది కూడా ఎందుకు? అమ్మ బాధపడుతుందనే కదా. అమ్మ బాధ తీర్చాలనే కదా. అమ్మని బాధ నుంచి బయటపడేసి ధరణిని దగ్గర చెయ్యాలనే కదా నీ ఆలోచన. అది తప్పెందుకవుతుందమ్మా? అమ్మ మీద ప్రేమే నీతో అలా మాట్లాడించింది. 100% నువ్వు చేసింది కరెక్టే. అయినా మేం ప్రతాప్ వచ్చాక చెప్దాం అనుకున్నదే కదా. నువ్వు కాస్త ముందు చెప్పావు. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అవును మత, నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. చెప్పేశావు. కాలం నీతో అలా పలికించింది. అది నీ తప్పు ఎందుకు అవుతుంది? నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఒక విధంగా చూస్తే నిన్ను నేను అప్రిషియేట్ చేయాలి. నేను ఎప్పటినుంచో చెప్దాం అనుకున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. అన్నగా నేను చేయలేని పని చెల్లివైనా ధైర్యంగా నువ్వు చేశావమ్మా. అందరూ నిజం చెప్పడానికి వెనకాడేవాళ్లే, కానీ ఎప్పుడైనా చెప్పాల్సిన విషయమే చెప్పి ఒక విధంగా అందరికీ సాయం చేసిన దానివయ్యావు. చూడు మధు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిందంతా మంచి అనుకుందాం. యు ఫర్గెట్ ఇట్. అవునమ్మా, ఇక నుంచి ఏం జరుగుతుందో, ఏం జరగాలో అనేది ఆలోచించాలి. అందరి మంచి కోరి ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలి. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించుకొని అడుగు వేయడం మంచిది. ఏమంటావ్? అసలు ధరణి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో అవేవి మనం ఇప్పుడు చెప్పలేం కదా. తను బయటపడితే కానీ మనం చేసింది తప్పో ఒప్పో తెలియదు. కానీ చెప్పింది మాత్రం నిజం కదా. నన్ను ఇప్పటిదాకా తప్పుగా అనుకుంటుంది. అదే కంటిన్యూ అయితే ఇబ్బంది. ఆలోచించి నిజమేనేమో అన్న వైపు అడుగు వేస్తే అంతా మంచిగా జరుగుతుంది. ఏమంటావు గుణ? ఎస్, ఇప్పుడు జరగాల్సిందంతా ధరణి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. చూద్దాం కాలం మనల్ని ఏ తీరానికి నడిపిస్తుందో.